స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. స్వామ్యం అవమానపరిచే విధంగా గత వారం క్రితం సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి పై ఒక వ్యక్తి అంటే ఆయన మామూలు వ్యక్తి కాదు, పూర్తి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, ఒక సీనియర్ అడ్వకేట్ రాకేష్ కిషోర్ అనే ఒక వ్యక్తి బూటు విసిండు అంటే అది ఈ దేశానికి అవమానం అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అంటే ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఈ దేశ అత్యున్నత స్థానమైనటువంటి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అయినా ఒక వ్యక్తి ఈ దళిత సమాజంలో కష్టపడి ఒక ఐపీఎస్ వచ్చిన పూరన్ కుమార్ అనే ఐపీఎస్ ఆత్మహత్యకు చేసుకున్నాడు అంటే తన పైన ఉన్నటువంటి అగ్రకుల అధికారుల కుల వివక్ష కారణం వల్లనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల అటెండర్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ లైనా, ఆయన దయ వల్ల సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అయినా కూడా ఈ దేశంలో నా సమాజానికి గౌరవం లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎటు పోతున్నాం మనం, ఎక్కడాక ప్రయాణం చేస్తున్నాం మనం. ఈ దేశాన్ని స్వతంత్రం ఇచ్చి భారత రాజ్యాంగాన్ని 100 వాళ్ళు కూడా అభివృద్ధి చేస్తామనేటువంటి, విజయవంతం చేస్తామని చెప్పినటువంటి ఆనాటి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకుంటే ఈనాటి మోడీ వరకు చెప్పిన మాట ఏంది, ఈ దేశంలో జీవిస్తున్నటువంటి అట్టడుగు వర్గాలకు ఈ భారత రాజ్యాంగాన్ని సమానంగా అందిస్తామని ప్రమాణం చేసి ఈ దేశంలో జీవిస్తున్నటువంటి అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా, మామూలు లాయర్ నుంచి సిజేఐ దాకా కూడా ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు రక్షణ లేదు అనే విషయాన్ని ఈ దేశ పాలకులు అట్లా చేస్తున్న విషయాన్ని మన సమాజం అర్థం చేసుకోవాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.